హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చికెన్ పచ్చడి అయితే పెడుతున్నాను. చికెన్ రేట్ ఎట్లాగో తక్కువ ఉంది కదా, అందుకని చెప్పేసి కేజీన్నర చికెన్ అయితే తెప్పించానండి. కేజీ ఏమో కర్రీ వండేసి ఒక అర కేజీ ఏమో ఈ విధంగా పచ్చడి అయితే పెడుతున్నాను. చికెన్ పచ్చడి పెట్టుకోవడం చాలా ఈజీ. బయట కొందాం అంటేనేమో 800 దాకా చెప్తున్నారు కేజీ పచ్చడి. అందుకని చెప్పేసి ఇంట్లో ఈ విధంగా చేసేసాను. కానీ మా పిల్లలు 2 రోజుల్లో ఖాళీ చేసేస్తారు డబ్బాని మాత్రం. ముందుగా చికెన్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో పసుపు ఉప్పు వేసి ఆవగలు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. 100 గ్రాముల నూనె అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం వేసిన గరం మసాలా పౌడర్ కూడా వేసి బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు అయితే వేసుకొని చికెన్ ముక్కలు కూడా వేసి ఒక 5 నిమిషాలు అలా వేగిన తర్వాత నిమ్మకాయ పిండుకొని దించుకున్నాం అంటే చాలా టేస్టీగా ఉండి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మా పాప స్కూల్ నుంచి వచ్చి ఆగలేక తినేసి చాలా టేస్టీగా ఉందంట. 2 రోజుల్లో డబ్బా మొత్తం ఖాళీ చేస్తారు. బాయ్ ఫ్రెండ్స్.